Hi guys, let's cross this DSA bridge together. గైస్ ప్రీవియస్ వీడియోలో మనం అరే యొక్క ఆపరేషన్స్ తెలుసుకున్నాం గైస్. ఆ ఏ ఆపరేషన్స్ ట్రావర్స్లో ఒకటి, అరేలో ఎలిమెంట్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి, ఎలిమెంట్ని ఎలా అప్డేట్ చేయాలి, ఏదైనా ఎలిమెంట్ని ఎలా సెర్చ్ చేయాలి. గైస్ ఈ 4 ఆపరేషన్స్ నేర్చుకున్నాం. గైస్ ఇప్పుడు మీకు ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు అరేలో స్టార్టింగ్లో ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేస్తాం? గైస్ వీ హ్యావ్ అన్ అరే గైస్ 10, 20, 30, 40, 50 ఇండెక్సెస్ గైస్. ఇప్పుడు ఈ అరేలో ఈ ప్లేస్లో, అదే ఫస్ట్ ఇండెక్స్ ప్లేస్లో నేను ఒక ఎలిమెంట్ని పెట్టాలి అనుకుంటున్నా. ఇప్పుడు ఏ ఎలిమెంట్ని పెడదాం అనుకుంటున్నా, x = 30 అనుకోండి, 30ని పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు డైరెక్ట్ మీరు 10 ప్లేస్లో 30ని పెట్టేస్తారా? అలా పెడితే 10 ఏమైద్ది మరి? ఈ 10 ఎక్కడికి వెళ్తుంది? సో గైస్ ఇప్పుడు ఈ లాజిక్నే మనం స్టెప్ బై స్టెప్గా క్లియర్గా నేర్చుకుందాం గైస్. లెట్స్ స్టార్ట్. గైస్ వి ఆల్ నో అరే అంటే కంటిన్యూస్ మెమొరీ అని చెప్పి. కంటిన్యూస్ మెమొరీ కీ పాయింట్ గైస్. ఫస్ట్ వీడియోలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు స్టార్టింగ్లో ఇన్సర్ట్ చేయాలి అంటే ఆల్రెడీ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ఏదో ఒక సైడ్ షిఫ్ట్ చేస్తాం. ఏదో ఒక సైడ్ అంటే రైట్ సైడ్ షిఫ్ట్ చేసే అవకాశం మనకు ఉంటుంది. అది లెట్స్ సే వీ హ్యావ్ అరే లైక్ దిస్. అరే ఎలిమెంట్స్ క్యాన్ బి ఏదో ఒకటి 10, 20, 30, 40, 50, 60. ఇప్పుడు ఇక్కడ ఈ 10 ఉన్న ప్లేస్లో ఏదో ఒక ఎలిమెంట్ని మనం పెట్టాలనుకుంటున్నాం. అదే కదా ఇప్పుడు మన యొక్క మెయిన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఇన్సర్ట్ ఎలిమెంట్ ఎట్ బిగినింగ్. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి గైస్? ఇన్సర్ట్ ఎలిమెంట్ ఎట్ బిగినింగ్. దీన్నే ఇన్సర్ట్ ఎట్ బిగినింగ్ అని చెప్పి అంటారు గైస్. ఇప్పుడు x = 30ని మనం ఈ ప్లేస్లో పెట్టాలి, అంతే కదా. ఎందుకంటే ఇండెక్సెస్ 0, 1, 2, 3, 4, 5, 6. ఈ 0th ఇండెక్స్ అంటే బిగినింగ్ అని అర్థం. సో అక్కడ మనం 13 పెట్టాలి. అక్కడ 13 పెడితే 10 అనేది ఓవర్ రిటన్ అయిపోద్ది. సో మనం ఏం చేస్తామంటే 16 ఇక్కడ పెడతా, 15 ఇక్కడ పెడతా, 14 ఇక్కడ, 13 ఇక్కడ, 20 ఇక్కడ, 10 ఇక్కడ పెడితే ఈ ప్లేస్ ఖాళీ అయ్యింది కాబట్టి అక్కడ నేను 30 పెట్టేస్తా. గైస్ అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు సింపుల్ ఎనాలజీతో మనం ఇదంతా చెప్పుకోవాలంటే రియల్ లైఫ్ ఎనాలజీ గైస్. లెట్స్ సే స్కూల్లో మాకు అసెంబ్లీ జరిగేది, మీకు కూడా జరిగే ఉంటుంది. ఫస్ట్ షార్ట్గా ఉండేవారు, ఇంకొంచెం పొడవు, ఇంకొంచెం పొడవు, ఇంకొంచెం పొడవు, ఇంకొంచెం పొడవు అతను, ఇలాగా హైట్ వైస్ నించుంటారు మనుషులు, అంతే కదా. ఇప్పుడు 9:30 ఎంత అయ్యింది అనుకోండి, అసెంబ్లీ స్టార్ట్ అయిపోయింది. ఇతనికన్నా షార్ట్ అయిన మనిషి 9:30కి వచ్చాడంటే అసెంబ్లీ స్టార్ట్ అయిపోయింది. సో ఆ షార్ట్ అయిన మనిషి ఇక్కడ పెడితే, ఇక్కడ పెట్టాలని మనం ఏం చేయాలి? ఈ మనిషి ఇక్కడికి వెళ్తాడు, ఈ మనిషి ఈ ప్లేస్కి వస్తాడు, ఈ మనిషి ఈ ప్లేస్కి, ఈ మనిషి ఈ ప్లేస్కి, ఈ మనిషి ఈ ప్లేస్కి, ఈ మనిషి ఈ ప్లేస్కి వస్తే ఆ నెక్స్ట్ అప్పుడు వచ్చిన అబ్బాయిని స్టార్టింగ్ పొజిషన్లో మనం పెట్టేస్తాం. గైస్ అర్థమవుతుందని అనుకుంటున్నా. చాలా సింపుల్ గైస్. జస్ట్ అరేలో ఎప్పుడైనా బిగినింగ్లో మనం ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలంటే ఎలిమెంట్స్ అన్నిటిని 1 స్టెప్ రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తాం. అలా చేయకపోతే ఓవర్ రైడ్ అయిపోతాయి గైస్ ఎలిమెంట్స్. డైరెక్ట్గా లేదు నేను అలా చేయను, స్టార్టింగ్లోనే పెట్టాలి కదా, అరే ఆఫ్ 0 = 30 అంటే ఈ 10 పరిస్థితి ఏంటి? అప్పుడు 10 అనేది ఓవర్ రైడ్ అయిపోద్ది. సో అది చాలా తప్పు గైస్. సో ఇప్పుడు దీన్నే మనం డయాగ్రామాటిక్గా చూడాలి అనుకుంటే గైస్ ఇది 10 ఒకటి ఉంది, 20, 30, 40, ఇది మన అరే గైస్. ఇంకొక కీ పాయింట్ ఏంటంటే మనం అరేలో ఏదైనా ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే తప్పకుండా అరే సైజ్ అనేది అందులో ఉన్న ఎలిమెంట్స్ కంటే పెద్ద ఉండాలి గైస్. అరే సైజ్ షుడ్ బి గ్రేటర్ దెన్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అరే, అంతే కదా. స్పేస్ లేకపోతే ఎక్కడ మనం అతన్ని ఇన్సర్ట్ చేస్తాం?
10 20 30 40 50. ఇప్పుడు ఇందులో 16 ఇన్సర్ట్ చేయాలంటే స్పేసే లేదు అరేలో, మనం ఎక్కడైనా ఇన్సర్ట్ చేస్తాం. సో అరే ఒక సైజు ఇందులో ఉన్న ఎలిమెంట్స్ కన్నా పెద్ద అయితేనే మనం ఇన్సర్ట్ చేయడానికి అయింది గైస్. సో కమింగ్ టు అవర్ ఎగ్జాంపుల్ 10 20 30 40 ఇండెక్సెస్ 0 1 2 3 4 గైస్. ఇప్పుడు నేను 5 అనే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నా. ఇన్సర్ట్ 5. మన లాజిక్ ఏంటి, రైట్ సైడ్ షిఫ్ట్ చేయాలి ఎలిమెంట్స్ అన్నిటిని. రైట్ సైడ్ ఎలా షిఫ్ట్ చేస్తాం గైస్, మనం ఇండెక్సెస్ 0 1 2 3 3 4 అంతే సెట్. 0 1 2 3 4 ఇండెక్సెస్. ఇప్పుడు ఈ ఇండెక్స్ని ఇక్కడ పెడతా, అంటే ఇక్కడ మనం పెడుతున్నాం 40. ఈ సెకండ్ ప్లేస్లో ఉన్నది థర్డ్ ఇండెక్స్కి పెడతా గైస్. సింపుల్, మనం జస్ట్ రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తున్నాం అంతే ఎలిమెంట్స్ అన్నిటిని కూడా. 20ని 30 ప్లేస్లో పెడతాం, 10ని 20 ప్లేస్లో పెడతాం. ఇప్పుడు మనకి చూస్తే ఫస్ట్ ఇండెక్స్ ఖాళీ అయిపోయింది. సో ఇక్కడ నేను 5ని పెట్టేస్తా. ఇది మన ఆన్సర్ గైస్, అంతే. అంతేగాని నేను డైరెక్ట్గా అరే ఆఫ్ 0కి వెళ్ళి అక్కడ ఎలిమెంట్ని పెట్టేస్తానంటే అక్కడ ఉన్న ఎలిమెంట్ ఓవర్ రైడ్ అయిపోద్ది, ఆన్సర్ మొత్తం తప్పు గైస్. ఈ లాజిక్ అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు మనం C++లో కోడ్ చూద్దాం గైస్, ఎలా చేయగలం అనేది. గైస్ నేను ముందు చెప్పినట్టు హెడర్ ఫైల్స్ ఈ ఇంటి మీద ఇవేవి రాయను, డైరెక్ట్గా కోడ్ స్టార్ట్ చేస్తా గైస్. అరేని ఇనిషియలైజ్ చేయడం, సింటాక్స్ అన్నీ మీకు తెలుసు. సో మీరు దాన్ని ఫాలో అయిపోయి అరే ఇనిషియలైజ్ చేయడం ఇవన్నీ చేయండి గైస్. జస్ట్ నేను మెయిన్ కోర్ కాన్సెప్ట్ ఒకటే కోడ్ రాస్తున్నా. ఫర్ i greater than 0 i మైనస్ అంటే గైస్ మనం చివరి నుంచి స్టార్ట్ చేస్తున్నాం, ఇక్కడి నుంచి. లెట్స్ సే వీ హ్యావ్ n ఈక్వల్ టు 5 హియర్ ఇన్ దిస్ కేస్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తేనే ఈ ఎలిమెంట్ని ఇక్కడ పెట్టడానికి అవుద్ది గైస్. డ్రై రన్ చేసినప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమైద్ది ఇదంతా. ఏం చేస్తాం, అరే ఆఫ్ i ప్లేస్లో అరే ఆఫ్ i మైనస్ 1 ఎలిమెంట్ని పెడతాం, అంటే మనం రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తున్నాం గైస్. ఒకసారి ఎప్పుడైతే లూప్ నుంచి బయటకు వచ్చేస్తామో అన్ని ఎలిమెంట్స్ రైట్ సైడ్ షిఫ్ట్ అయిపోతే స్టార్టింగ్ పొజిషన్ ఎంటీ అయిపోద్ది. అప్పుడు నేను ఏం చేస్తానంటే స్టార్టింగ్ పొజిషన్లో మనకు కావాల్సిన వాల్యూని పెడతా. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా ఇంక్రిమెంట్ అయ్యాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తా గైస్. ఇప్పుడు దీన్ని మీకు డ్రై రన్ చూపిస్తే చాలా క్లియర్గా అర్థమైపోద్దని నేను అనుకుంటున్నా. డ్రై రన్ చేద్దాం గైస్. డ్రై రన్. లెట్స్ సే వీ హ్యావ్ అన్ అరే 5 10 15 20 25. అరే సైజు పెద్దది ఉండాలి మనకి, అంటే పెద్ద అరే సైజుతో డిక్లేర్ చేసుకోవాలి. ఒక స్పేస్ ఎక్స్ట్రా ఉన్నట్టు డిక్లేర్ చేసుకోను. ఇండెక్సింగ్ గైస్ 0తో స్టార్ట్ అయ్యిద్ది. 1 2 3 4 5. ఏ వాల్యూ మనం ఇన్సర్ట్ చేద్దాం స్టార్టింగ్లో అనేది. లెట్స్ ఏ వాల్యూ ఈక్వల్ టు 2. 2ని మనం స్టార్టింగ్లో ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మనకి నెంబర్ ఆఫ్ అరే సైజ్ ఈక్వల్ టు 5, అంతే కదా, n ఈక్వల్ టు 5. సో మన i ఈక్వల్ టు 5తో స్టార్ట్ అవుతుంది. 5 గ్రేటర్ దెన్ 0 కాదా మనం చూస్తాం. 5 గ్రేటర్ దెన్ 0 కాబట్టి అరే ఆఫ్ i అంటే అరే ఆఫ్ 5లో అరే ఆఫ్ i మైనస్ 1 అంటే ఏంటి గైస్, 4. ఈ ఎలిమెంట్ని అరే ఆఫ్ 5లో నేను పెడుతున్నా. ఇది ఖాళీ అయిపోయి 25 ఇక్కడికి వచ్చేస్తుంది. చూడండి గైస్, రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తున్నాం మనం ఒక్కొక్క ఎలిమెంట్ని. i మైనస్ అయిద్ది ఇది షిఫ్ట్ అయిపోయిన తర్వాత, అంటే i ఈక్వల్ టు 4 అయిద్ది. నెక్స్ట్ మళ్ళీ లూప్ లోపల ఏం జరుగుతుంది గైస్, అరే ఆఫ్ 4 ఈక్వల్ టు అరే ఆఫ్ 4 మైనస్ 1 అంటే i మైనస్ 1 అని చెప్పి 3. ఇప్పుడు 4 ఖాళీగా ఉంది కాబట్టి ఈ థర్డ్ ఎలిమెంట్ ఇక్కడికి వచ్చేస్తుంది.
20. ఇది ఖాళీ అయిపోద్ది. మళ్ళీ i మైనస్ అయ్యిద్ది కాబట్టి i = 3 అయ్యిద్ది ఇప్పుడు, అంతే కదా. లూప్ లోపల ఏం జరుగుతుంది గైస్, array of i అంటే array of 3 array of i - 1 which is 2. అంటే ఈ థర్డ్ ప్లేస్ ఖాళీ ఉంది కాబట్టి సెకండ్ ఎలిమెంట్ని ఇక్కడ పెట్టేస్తాం మనం 15. గైస్ అర్థమవుతుందని అనుకుంటున్నా. నెక్స్ట్ మళ్ళీ i డిక్రిమెంట్ అయ్యిద్ది కాబట్టి i = 2. అంటే array of 2 array of 2 - 1 వాట్ గైస్ 1. సెకండ్ ఇండెక్స్ ఇప్పుడు మనకు ఖాళీ ఉంది, సో 10 అని ఇక్కడ పెడతాం. మళ్ళీ i మైనస్ i = 1 అయ్యిద్ది గైస్. ఇప్పుడు array of 1 = array of 0. అంటే 5ని 10 దగ్గర పెట్టేస్తాం, ఇక్కడ 5 ఉంటుంది. ఇప్పుడు చూస్తే మనకు 0th ఇండెక్స్ ఖాళీ అయిపోయింది. అక్కడ మనం డైరెక్ట్గా వెళ్ళి ఎలిమెంట్ పెట్టుకోవచ్చు. కానీ లూప్ నుంచి బయటకు ఎలా వస్తామంటే నెక్స్ట్ i డిక్రిమెంట్ అయిన తర్వాత i = 0 అయ్యిద్ది గైస్. ఇప్పుడు కండిషన్ కూడా చెక్ చేస్తాం మనం. ఇక్కడ కూడా మనం కండిషన్ చెక్ చేస్తున్నాం ప్రతిసారి కూడా. 5 > 0 అలాగే 4 > 0 కాబట్టి మనం లూప్ లోపలికి వెళ్తున్నాం, లేకపోతే లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం. అలాగే 3 > 0 కూడా అయింది. 2 > 0 కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి లూప్ లోపలికి వెళ్ళి ఎలిమెంట్ని షిఫ్ట్ చేస్తున్నాం. అలాగే 1 > 0. కానీ ఇక్కడ చూస్తే 0 > 0 కాదు, లూప్ నుంచి బయటకు వచ్చేసి array of 0 ఆల్రెడీ ఎంప్టీగానే ఉంటుంది కాబట్టి array of 0లో వాల్యూని పెడతాం. వాల్యూ అంటే ఏంటి గైస్, మనకి 2 పెట్టేస్తాం. 2 ఎక్కడ పెట్టాలి, array of 0లో. ఇక్కడ 2 పెట్టాలి. ఇప్పుడు చూస్తే మనం పూర్తిగా చేసినట్టే గైస్. మన array ఇప్పుడు ఎలా ఉంది, 2 ఉంది, 5 ఉంది, 10 ఉంది, 15 ఉంది, 20 ఉంది, 25 ఉంది. ఇదే కదా మనకు కావాల్సింది, చేస్తాం. ఇంతే గైస్ ఇన్సర్టెడ్ బిగినింగ్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని కూడా ఇంక్రీజ్ చేయాలి కాబట్టి, ఎందుకంటే n = n+1 చేస్తాం గైస్. ఇక్కడ i మైనస్ i ప్లస్ ప్లస్ ఇవన్నీ చేస్తున్నామంటే దీనికి అర్థం i = i - 1 అని అర్థం. ఇక్కడ సేమ్ i = i+1 అని అర్థం. ఈ n = n+1 అన్న n++ అన్న రెండు సేమ్ గైస్. ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ క్యాలిక్యులేట్ చేయాలి అంటే గైస్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, n ఆపరేషన్స్ చేస్తున్నాం. లెట్స్ సే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ n అయితే n ఆపరేషన్స్ గైస్, ఒక ఆపరేషను, రెండో ఆపరేషను, మూడో ఆపరేషను, నాలుగో ఆపరేషను, ఐదో ఆపరేషను. మనకి ఇక్కడ n కూడా 5 అంటే n ఆపరేషన్స్ చేస్తున్నాం గైస్ మనం, అంతే కదా, n టైమ్స్ షిఫ్ట్ చేస్తున్నాం. సో టైం కాంప్లెక్సిటీ = O(n). అలాగే స్పేస్ కాంప్లెక్సిటీ కావాలి అంటే లెట్స్ సే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ array = n అని అనుకుంటే స్పేస్ కాంప్లెక్సిటీ కూడా O(n) అయింది గైస్. ఈ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ మీకు ఇప్పుడు ప్రస్తుతానికి క్లియర్గా అర్థం అవ్వకపోయినా పర్లేదు, మీరు త్వరలో చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు, అప్పుడు చాలా పిక్చర్ పర్ఫెక్ట్గా మీకు ఇవన్నీ అర్థమవుతాయి గైస్. ఇప్పుడు క్విక్లీ C++ కోడ్ మనకు తెలిసింది, జావా కోడ్ చూద్దామా. C++ జావా ఒకటే గైస్, సేమ్ C++. సేమ్ కోడ్, మనం ఏం మార్చక్కర్లేదు. జస్ట్ అరేని డిక్లేర్ చేస్తాం కదా, ఆ సింటాక్సెస్ మీకు ఆల్రెడీ నేర్పించాను. ఆ సింటాక్సెస్ ఒకటే మీరు ఇక్కడ చూసుకోవాలి గైస్. సింటాక్స్ ఒకటే, అరే డిక్లరేషన్ యొక్క సింటాక్స్ ఒకటే మీరు మార్చవలసి వస్తుంది, మిగతాదంతా సేమ్. సో లెట్స్ మూవ్ ఇన్ టు క్విక్లీ పైథాన్ కోడ్ గైస్. పైథాన్ ఎల్లో కొడదాం, పైథాన్కి లైట్ ఎల్లో. పైథాన్ కొంచెం ఈజీగా అనిపిస్తుంది గైస్ మనకి. ఫర్ i in range, ఇది స్టార్ట్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం మనం, n నుంచి కదా స్టార్ట్ చేస్తున్నాం. n నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి, 0 వరకు మనం వెళ్ళి n చేయాలి. అక్కడ బ్యాక్ సైడ్ కాబట్టి -1. ఇంతే గైస్ ఫర్ లూప్ డిక్లేర్ చేయడం. లోపల మనం ఏం చేయాలి, షిఫ్ట్ చేస్తున్నాం ఎలిమెంట్స్ని. లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాం గైస్, మనం మనకి స్టార్టింగ్ ప్లేస్ ఖాళీ అయిపోద్ది కాబట్టి
ఆ ప్లేస్లో వాల్యూని పెట్టేస్తాం. n=n+1 అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఇంక్రీజ్ చేసామని అర్థం. టైం కాంప్లెక్సిటీ సేమ్ ఏ లాంగ్వేజ్లో రాసినా టైం కాంప్లెక్సిటీ ఒకటే అని మీకు ఆల్రెడీ తెలుసు. గైస్ ఒక చిన్న నోట్ ఏంటంటే కన్ఫ్యూషన్ మీకు కానీ ఏదైనా కన్ఫ్యూషన్ అనిపిస్తే ఎక్కడైనా టెన్షన్ పడకండి గైస్. కన్ఫ్యూషన్ ఉంది అంటే మీరు నేర్చుకుంటున్నారని అర్థం. అంతే కదా, ఏదైనా టాపిక్ మనకు తెలియకపోతే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాం అంటే మనం ఏదో నేర్చుకుంటున్నామని అర్థం. గైస్ అర్థం కాకపోయినా మీ ఓన్గా ఏదో ఒక ఎగ్జాంపుల్కి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఆ ఎగ్జాంపుల్కి డ్రై రన్ చేసి చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమైద్ది. ఇది మీకు ఎలా ఉపయోగపడాలంటే నెక్స్ట్ టైం మీరు ఏదైనా క్వశ్చన్లో ఎలిమెంట్స్ని రైట్ సైడ్ షిఫ్ట్ చేయవలసి వస్తుంది అంటే మీరు ఈ కోడ్ మాత్రం మీకు గుర్తుండాలి అలాగా. అది ఈ ఎగ్జాంపుల్కి డ్రై రన్ చేసి ట్రై చేయండి గైస్, మీకు చాలా క్లియర్గా అర్థమైద్ది. 60 x=5ని మీరు స్టార్టింగ్లో ఇన్సర్ట్ చేయండి గైస్. దీనికి డ్రై రన్ చేయండి, మీకు చాలా క్లియర్గా అర్థమైద్ది. ఓకే గైస్, లెట్స్ క్విక్లీ ర్యాప్ అప్ థింగ్స్. కీప్ టేక్ అవే ఏంటంటే గైస్, ఇన్సర్ట్ బిగిన్లో ఎలిమెంట్స్ని రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తాం గైస్. మీరు ఈ రైట్ సైడ్ అనే పదం మీ దగ్గర గుర్తుంటే మీకు నెక్స్ట్ టైం ఈ క్వశ్చన్ చూడగానే మీరు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసేస్తారు గైస్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో మనం ఇన్సర్ట్ ఎట్ n నేర్చుకుందాం, అంటే చివరిలో ఏదైనా ఎలిమెంట్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అని చెప్పి. లవ్ యూ గైస్. ఈ కంటెంట్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి గైస్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిఎస్ఏ తెలుగులో బాగా బెటర్ ఎక్స్ప్లెనేషన్ కోసం చూస్తూ ఉంటే ప్లీజ్ ఈ ఛానల్ని సజెస్ట్ చేయండి గైస్. నేను చాలా ఎఫర్ట్స్ పెడుతున్నా గైస్. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఈ వీడియోస్ రికార్డ్ చేసి ఎడిట్ చేసి పెడుతున్నా. లవ్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో ఇన్సర్ట్ అట్ n నేర్చుకుందాం గైస్. సేమ్ ఇదే థీమ్లో నేర్చుకుందాం. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.